సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే. ఎందుకు బ్లడ్ డొనేట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది? రెండు రీజన్స్ అండి. ఒకటి చిరంజీవి గారు. యాక్చువల్గా ఏంటంటే బ్లడ్ ఇచ్చినప్పుడు ఎదురుగా చిరంజీవి గారి ఫోటో ఉంటుందండి. సో సూది పొడుస్తున్నప్పుడు అన్నయ్యని చూసిన తర్వాత ఆ నొప్పులే ఉండవు, ఇంకా పోతాయి అని. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మొట్టమొదటి సినిమా అడవి దొంగ. మొట్టమొదటి హీరో చిరంజీవి గారు. సో నాకు హీరో అంటే చిరంజీవి గారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే. సరైన సమయంలో ఒక్క బొట్టు రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు 104 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన ఉజ్వల్ గారు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఉజ్వల్ గారితో మాట్లాడి బ్లడ్ డొనేషన్కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఉజ్వల్ గారు. నమస్తే అండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10-20 సార్లు కూడా కాదు, 104 సార్లు మీరు బ్లడ్ డొనేట్ చేశారంటే చిన్న విషయం కాదండి. ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు ఉజ్వల్ గారు? నేను హైదరాబాదేనండి. నేను ఇప్పుడు ఫిలిం ఫీల్డ్లో ఉన్నానండి. ఐఎమ్ అబౌట్ టు బికమ్ అ డైరెక్టర్. ఓ గ్రేట్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు మీరు? నేను వచ్చి ఒక 15 years అయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతకుముందు ఇక్కడే నేను ఇంజనీరింగ్ చదివి జాబ్ చేసి తర్వాత జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, బట్ బీపీఓ సెక్టర్లో వర్క్ చేసేసి దెన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. ఏ ఊరండి ప్రాపర్ ఎక్కడ? అంటే ఇదే అండి, హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది అంత. ఇక్కడ స్కూలింగ్, కాలేజ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. ఎవ్రీథింగ్ ఈస్ హియర్. ఎందుకు బ్లడ్ డొనేట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది మీకు? అంటే రెండు రీజన్స్ అండి. ఒకటి చిరంజీవి గారు. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన మొట్టమొదటి సినిమా అడవి దొంగ. మొట్టమొదటి హీరో చిరంజీవి గారు. సో నాకు హీరో అంటే చిరంజీవి గారే. అండ్ చిరంజీవి గారిని కలవాలి అని ఒక ఉత్సాహం, ఎప్పుడు ఒక కుతూహలం, ఎప్పుడు కలవాలి అంటుంటే మా బాబాయ్ ఒక ఆయన చెప్పారు, ఇట్లా బ్లడ్ ఇస్తే ఆయన కలిసి ఫోటో తీసుకుంటారంట, వెళ్తావా అని అడిగితే కరెక్ట్గా ఈ ఇయర్ నా సిల్వర్ జూబ్లీ ఇయర్ బ్లడ్ బ్యాంక్లో. సో 2000 సంవత్సరంలో ఒక July 21, 2000 కరెక్ట్గా డేట్ కూడా గుర్తుంది. ఆ రోజు బ్లడ్ ఇవ్వాలి అంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు మనీష్ అని చెప్పి మేమిద్దరం కలిసి వచ్చి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇచ్చాం. మాకు తెలియదు చిరంజీవి గారు ఫోటో తీసుకుంటారని కూడా. ఇస్తే తీసుకుంటారని తెలుసు కానీ అదే రోజు తీసుకుంటారని తెలియదు. సో ఆ రోజు అలా బ్లడ్ ఇచ్చి జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి కలిసాం. కానీ దానికి కారణం ఏంటంటే మా నాన్నగారు బ్యాంక్లో జాబ్ చేసేవారు. ఆయన వాళ్ళ బ్యాంక్లో ఎప్పుడైనా ఏదైనా రక్తదాన శిబిరాలు అవుతే 47 సార్లు బ్లడ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకి హెల్త్ వల్ల 50 times పూర్తి చేయడం కుదరలేదు. సో నేను అలా స్టార్ట్ చేశాను. ఓకే, ఆయన 50 times ఇవ్వలేదు కాబట్టి ఆయన కళని నేను పూర్తి చేద్దాము అని చెప్పి బ్లడ్ డొనేషన్ మొదలుపెట్టాను. ఇంకా అది చిరంజీవి గారి కోసం అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయింది. అది అలా 104 times అయ్యింది అండ్ ఇట్ విల్ గో ఆన్. గ్రేట్ అండి. నాన్నగారు హాఫ్ సెంచరీ కొట్టలేకపోయారని మీరు ఏకంగా సెంచరీ కొట్టేశారు. అవును. 104 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు అసలు. అయితే ఎప్పుడెప్పుడు ఇస్తుంటారు? పర్టికులర్ టైం ఏమైనా ఉంటుందా అండి? అది మామూలుగా హోల్ బ్లడ్ అని అంటారండి. హోల్ బ్లడ్ అయితే ఎవ్రీ 3 months ఒకసారి ఇవ్వచ్చు, ఇయర్లీ 4 times ఇవ్వచ్చు. ప్లేట్లెట్స్ అయితే ఒక హోల్ బ్లడ్ ఇచ్చిన 1 monthకి ఇవ్వాలి. లేదు అంటే ప్లేట్లెట్స్ ఇవాళ ఇచ్చి మళ్ళీ ఒక 1 week తర్వాత ఇవ్వచ్చు, 15 days తర్వాత ఇవ్వచ్చు. ప్లేట్లెట్స్కి ఇంత మినిమం గ్యాప్ అనేది పెద్దగా ఏమి ఉండదు. మనకి ఫుడ్ కన్జంప్షన్ బాగుండి హెల్దీ ఫుడ్ తిని మనకి ప్లేట్లెట్స్ అవన్నీ బాగా వచ్చే ఫుడ్ తిన్నామంటే వీక్లీ వన్స్ కూడా ఇవ్వచ్చు అది. సో నాది బ్లడ్ అండ్ ప్లేట్లెట్స్ కలిపి 104 times ఉంది. అండ్ ఐ థింక్ ఇంకొక 1 time ఇస్తే ఓన్లీ బ్లడ్ 100 times అవుతుంది. 25 ఏళ్లుగా ఆపకుండా రక్తదానం చేస్తున్నారు. చిన్న విషయం ఏం కాదండి. ఇంకా చిరంజీవి గారు ఇన్స్పైర్ చేశారు అలాగా. ప్రతిసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లోనే ఇస్తున్నారా? అవునండి. అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వేరే హాస్పిటల్స్లో అవసరం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు. అలా రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళి ఇచ్చున్నాను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎవరన్నా డోనర్స్ కావాలి వేరే హాస్పిటల్స్లో అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. చేసి పలానా హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉందంటే సార్ మీరు ఫ్రీగా ఉంటే వెళ్తారా అని అడుగుతారు.
అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వస్తా, ప్లేట్లెట్స్ బ్లడ్ రిక్వైర్మెంట్ని బట్టి. అయితే మనకి ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలన్నా నొప్పిగా అనిపిస్తుంది, ఒక సెలైన్ పెట్టించుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి. అలాంటిది ఇన్నిసార్లు మీరు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, పైగా మీరు ఇచ్చేది ఎవరికో కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? మన శరీరం పంచభూతాలతోటి కలిపి ఫామ్ అయింది కదండి, మన పంచభూతాల సాక్షిగా మన శరీరం ఫామ్ అయింది. సో ఏదైనా కానీ ప్రకృతి నుంచి తీసుకోవడం తప్పించి ఇవ్వడం అంటూ పెద్దగా ఏమి ఉండదు. సో మనం తోటి మనిషికి సహాయం చేయగలిగేది ఇలాంటి అవసరం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలిగితేనే, కాబట్టి అది ఆయన పిలిపిచ్చారు. యాక్చువల్గా చిరంజీవి గారు ఒకసారి ఎప్పుడో పేపర్లో చూసి హైదరాబాద్లో బ్లడ్ దొరక్క ఒకళ్ళిద్దరు ఎవరో చనిపోయారని చూసి ఆయన అదేంటది ఇంతమంది నా ఫ్యాన్స్ ఉన్నారు కదా, బ్లడ్ దొరక్క ఎవరో చనిపోవడం కరెక్ట్ కాదని చెప్పి అలా పిలిపించారు. అది తెలిసినప్పుడు నాకు కరెక్టే కదా, మరి మనకి చేతనైంది ఒకళ్ళకి బ్లడ్ ఇవ్వడమే కదా అని చెప్పేసి. అండ్ యాక్చువల్గా ఏంటంటే బ్లడ్ ఇచ్చినప్పుడు ఎదురుగా చిరంజీవి గారి ఫోటో ఉంటుందండి. సో సూది పొడుస్తున్నప్పుడు అన్నయ్యని చూసిన తర్వాత ఆ నొప్పులే ఉండవు, ఇంకా పోతాయి అని. అండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అది పెద్దగా ఏమీ ఎఫెక్ట్ పడదు. అన్నిసార్లు ఇచ్చేసిన తర్వాత ఇంకా అది ఎఫెక్ట్ పడదు అస్సలు. అండ్ అది ఇంకా అదంతా ఇక్కడ ఉంటుందండి. సో ఆయన పిలిపించినప్పుడు జనరల్గా బ్లడ్ డొనేషన్ తర్వాత ఐ డొనేషన్ని కూడా నేను ఆల్రెడీ ఫామ్ రాసి ఇచ్చేసాను ఐ బ్యాంక్లో. సో ఆయన పిలిపించారు. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోటే నేను ఫిలిం ఫీల్డ్కి వచ్చాను. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోటి సేవా కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా ఎప్పుడు ముందుంటాం అందరం ఫ్యాన్స్. ఉజ్వల్ గారు, మన శరీరంలో ప్రవహించే రక్తం ఇంకొకరి శరీరంలో ప్రవహిస్తుండడం, మన రక్తంతో వేరొకరి ప్రాణాలను కాపాడడం అనేది ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కలిసారా అలా మీ బ్లడ్ ఎక్కించుకున్న వ్యక్తిని? లేదండి, అంటే బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత అది స్టోరేజ్ ఉంటుందండి. సో అది స్టోరేజ్ అయిన తర్వాత అది ఎవరికి వెళ్తుంది అని మనకి తెలియదు. కాకపోతే ప్లేట్లెట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం, ఎక్కడన్నా డొనేట్ చేసినప్పుడు మాత్రం తెలుసు పలానా వాళ్ళకి ఇస్తున్నామని. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా థ్యాంక్స్ అండి. ఒకసారి ఒక 6 months ఓల్డ్ పాపకి అవసరం ఉందంటే రెయిన్బో హాస్పిటల్లో ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఒక తృప్తిని ఇస్తుంది. అది అంటే ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదన్నా చేస్తామో అది నిజంగా చాలా తృప్తిని ఇస్తుంది. బికాస్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము, అలాంటిది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అది నాకు కొన్నిసార్లు కలిగింది బయట ఇచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ ద్వారా. మీరు ఎక్కడో చాలా బిజీగా ఉంటారు, మీకు కాల్ వస్తుంది ఎవరికైనా అర్జెంటుగా బ్లడ్ కావాలి అని, ఆ పని వదిలేసి వెళ్తారా? మోస్ట్లీ వెళ్ళిపోతానండి. ఎందుకంటే అది ఈ పని ఆగచ్చు, ఒకవేళ కనుక ఈ పని నేను కాకుండా ఇంకెవరైనా చేయొచ్చు, కానీ అక్కడ ప్రాణం కాబట్టి మ్యాక్సిమం వెళ్తానండి. నేను అడుగుతాను ఫస్ట్, ఇంకెవరైనా ఉన్నారా, నేను ఒక్కడనేనా, ఇంకా సోర్స్ ఉందా అని అడుగుతాను ఫస్ట్. ఉంది పర్వాలేదు అంటే కనుక, లేదంటే రేపు వచ్చి ఇస్తాను అని చెప్తాను. బికాస్ ఆ టైంకి నేను ఫుడ్ తినకపోయినా కానీ, లేకపోతే ముందు రోజు కరెక్ట్ స్లీప్ ఉండాలి. సో కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాటికి. ఆ ఏదన్నా ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడన్నా నేను ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ రోజు వస్తే చేయలేను. అలాంటి తప్పించి 99% ఆఫ్ ద టైమ్స్ అడిగినప్పుడు వెళ్ళి ఇమ్మీడియట్గా ఇచ్చేసాం. మోస్ట్లీ అందరు అలాగే ఉంటారండి. అందుకే ఇన్నిసార్లు బ్లడ్ బ్యాంక్, బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు, బెస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ అవార్డు చాలాసార్లు చాలాసార్లు వచ్చింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. సో అందరి సమిష్టి కృషి అది. దాని ఇన్ఛార్జ్ అయినటువంటి స్వామినాయుడు గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ, వీళ్ళంతా ఎప్పటికప్పుడు అందరికీ ఫాలోఅప్లో ఉంటారు. ఒకసార్లు కాదు, వాళ్ళు పాపం వాళ్ళకి చాలా పేషెన్స్. రేపు ఎల్లుండి చేయండి అంటే 2-3 సార్లు వాళ్ళు ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకొని మరీ బ్లడ్ అందేటట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. సో అది కేవలం ఒకళ్ళది కాదండి, అది సమిష్టి కృషి అని అంటా నేను. అది మీలాంటి వాళ్ళు ఎందరో ముందుకొచ్చి ఇస్తేనే నిజంగా ఈ రోజుకి అంత గొప్పగా నిర్విఘ్నంగా బ్లడ్ బ్యాంక్ అనేది నడుస్తోందండి, ఎంతో మందిని రక్షిస్తోంది. కరెక్ట్. ఉజ్వల్ గారు, మీరు ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కదా, స్పెషల్ డైట్ ఏమైనా మీరు ఫాలో అవుతూ ఉంటారా? ఏమీ లేదండి, నేను రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ తీసుకుంటాను. అండ్ నాకు బేసికల్గా వేరే ఏ అలవాట్లు లేవు. సో ఫుడ్ టైంకి తీసుకుంటాను, కరెక్ట్ టైంకి నిద్రపోతాను, ప్రాపర్ స్లీప్ ఉంటుంది. సో నాకు ఒక డిజిటల్ అలారం లాగా మైండ్లో ఉంటుంది. 3 నెలలు కాగానే ఆ టైం అయింది, ఇంకొంచెం బాగా పడుకో, హెల్దీ ఫుడ్ తీసుకో అన్నట్టు నాకు మైండ్లో ఉండగానే ఆ 15-20 డేస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఐరన్ ఉన్న ఫుడ్ కానీ బాగా తీసుకుంటాను. ఈ ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బ్లడ్ బాగా బాడీలోకి రాగలిగి ఏదైతే ఇస్తుందో, సప్లై చేస్తుందో అలాంటి ఫ్రూట్స్ అవి కొంచెం ఎక్కువగా తింటాను. గ్రేట్ అండి. మన కోసం మనం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసం కూడా ఆలోచించి ఇలా కేర్ తీసుకోవడం అనేది కూడా ఇంకొక మంచి విషయం. అదంతా ఆయన చలవే అండి. చిరంజీవి గారు పిలిపించిన తర్వాత ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, నిజానికి చాలాసార్లు ఆయన ఓపెన్గా కానీ, లేకపోతే ఫ్యాన్స్ అందరిని ఆయన కలిసినప్పుడు కానీ ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు, నా ఫ్యాన్స్ అంటే ఓన్లీ కటౌట్లు కట్టేసి, లేకపోతే సినిమా థియేటర్లకు వచ్చి విసిల్స్ వేసి పేపర్లు వేసి అరవడం మాత్రమే కాదు,
సంఘం పట్ల మనకున్న బాధ్యత ఏదైతే ఉందో, సమాజం పట్ల మనకున్న ఏదైతే బాధ్యత ఉందో అది తీర్చుకునే వాళ్ళే నా నిజమైన ఫ్యాన్స్ అని నేను నమ్ముతాను. మీ చేతనైన సహాయం చేయండి అవతల వాళ్ళకి అని చెప్పి ఆయన ఎప్పుడు పిలిపిస్తూనే ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఆయన మా అందరి మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. ఓకే చెయ్యాలి అని. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి నేనని కాదు ఎవరైనా సరే కొంతమంది కొన్ని వందల సార్లు కానీ 10 సార్లు కానీ అక్కడ బ్లడ్ ఇవ్వడం అంటే అది అంత ఈజీ కాదండి. నేను ఒక్కడే ప్రతి రక్తదాత, నాట్ ఈవెన్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఎక్కడైనా కూడా రక్తదాతలకి నిజంగా ప్రాణదాతలే. ఎందుకంటే మా నాన్నగారికి అవసరం ఉన్నప్పుడు కూడా హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచే బ్లడ్ తీసుకెళ్ళాను నేను అప్పుడు. గుర్తుందండి. 1-2 సార్లు అయినప్పుడు ఇక్కడికి వచ్చి బ్లడ్ తీసుకొని వెళ్ళాను. కొంతమందిని వాళ్ళు ఫోన్ చేసి పిలిపించారు, ఇట్లా బ్లడ్ అవసరం ఉంది రండి అని చెప్పి. మా నాన్నగారికి డోనర్స్ కూడా వచ్చి ఇచ్చారు. సో అలా ఎప్పుడు గుర్తుండిపోతుంది కదండి. అంటే ఇప్పుడు నేను ఇచ్చాను కదా, అలాగే వేరే ఎవరికో అవసరం ఉంటుంది. వాళ్ళకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఇస్తారు. ఈ పెయిడ్ ఫార్వర్డ్ అని అంటారు. మనం మంచి చేస్తే వాళ్ళు ఆ మంచి ఏదో ఒక రూపంలో అలా తిరుగుతూ ఉంటుంది. సినిమాలో ఉంటుంది కదా అలా అదే కాన్సెప్ట్ అండి. అలాంటి కాన్సెప్ట్ అంటే ఒకళ్ళు చేస్తే దాన్ని చూసి ఇంకొక ఇద్దరు ఇన్స్పైర్ అయినా సరే వాళ్ళు ఇవ్వడానికి రెడీ అవుతారు. అలా నేను ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ స్టేటస్ పెడతాను. పెట్టినప్పుడు చాలామంది మేము కూడా ఇస్తాం ఎప్పుడు ఇస్తారు చెప్పండి అని అలా వాళ్ళందరూ వాలంటరీగా అడుగుతూ ఉంటారు. అలాగే చాలామంది వేరే చోట్ల నుంచి వచ్చి ఇక్కడ బ్లడ్ తీసుకున్నప్పుడు కానీ అవన్నీ వాళ్ళకి గుర్తుంటుంది కదండి. వేరే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళు కంపల్సరీ వెళ్ళిస్తారు. అది ఇక్కడనే కాదు, దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇంకెవరికన్నా సహాయం చేస్తారు కదా, అది కూడా మంచి పనే కదండి. మీరు బ్లడ్ డొనేట్ చేస్తూ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. అయితే బ్లడ్ డోనర్గా మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? కొన్ని ఉన్నాయండి. 2003 ఠాగూర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్, చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ చిరంజీవి గారి సినిమా ఫీల్డ్కి వచ్చి 25 years అయ్యింది అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ రోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్లడ్ డొనేషన్స్ చేసిన డోనర్స్ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నారు అనమాట. అది ఫస్ట్ టైము చిరంజీవి గారు కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అవార్డు ఇస్తున్న సందర్భం అది. సో పిలుస్తూ ఉంటే నేను ఫస్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాను. వేరే 3-4 ఎవరు రాలేదన్నమాట. నాది సమ్ 11th or 12th నెంబర్ ఉండింది. కానీ అక్కడ ఉండేసరికి సరే ఉన్నారు కదా వచ్చి తీసేసుకున్నానంటే ఫస్ట్ అవార్డు నేను తీసుకున్నాను ఆ రోజు. సో అదొక అన్ఫర్గెటబుల్ మూమెంట్. తర్వాత 2019లో చరణ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా. అదొక అన్ఫర్గెటబుల్ మూమెంట్. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత 21-22లో ఒకసారి రాజ్భవన్లో మన తమిళసి సౌందరరాజన్ గారు గవర్నర్ ఉండేవారు కదా, ఆవిడ చేతుల మీద మా అందరికి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇప్పించారనమాట. చిరంజీవి గారు ఆవిడ ఇద్దరు కలిసి ఇచ్చారు. సో ఇది ఒక 3 అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అండి. నాకు చాలా గుర్తుండిపోతుంది అది ఎప్పటికీ. ఉజ్వల్ గారు, కోవిడ్ సమయంలో కూడా మెగాస్టార్ గారు కొన్ని ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి మరీ సేవ చేశారు. మీకు గుర్తుందా? గుర్తుందండి. మీరేం చేశారు ఆ టైంలో? అప్పుడు నేను యాక్చువల్గా మన బంజారా హిల్స్ ఇస్కాన్ వాళ్ళ అక్షయ పాత్ర అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి 5 rupees మీల్స్ పెడతారు కదా. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 month పాటు డైలీ వెళ్ళి వాళ్ళకి ఈ వలస కార్మికులు కానీ లేకపోతే రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇల్లు ఉండవు, వాళ్ళ కోసమని గ్రాసరీస్ ప్యాక్ చేసేవాళ్ళం అనమాట. సో రోజు అట్లా ఒక 1000, 1500, 2000 ప్యాకింగ్ జరిగేది. అందులో ఒక 12-15 members 20 members దాకా వెళ్ళి ప్యాక్ చేసేవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఒక 1.5 month అది ఎన్ని రోజులు అయితే ఉండిందో లాక్డౌన్, అన్ని రోజులు స్పెషల్ బస్సు వేసేవారు వాళ్ళు. ఆ బస్సులో వెళ్ళి చేసామన్నమాట. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా చేసేసారండి ఇప్పటికే. ఆయన చేయడం కాదు, యాక్చువల్లీ ఆయన ఫ్యాన్స్గా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఆయన చేసిన గొప్ప పనులను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆక్సిజన్ బ్యాంక్ ఒకటి పెట్టింది. చాలా హెల్ప్ అయిందండి చాలా మందికి. అంటే ఇప్పుడు ఒక ఆక్సిజన్ బ్యాంక్ ఇప్పుడు అని చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఊరికే చూపించుకోవడానికి చేస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో అన్నారు. బట్ యముడికి మొగుడు సినిమా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి చిరంజీవి గారు ఆయన రెమ్యూనరేషన్ సినిమాలో కొంత భాగము రైతులకు ఇచ్చారనేది నాకు గుర్తు. ఎప్పుడో చాలా వేగ్గా గుర్తుంది, బట్ నేను చాలా చిన్నప్పుడు అది. బట్ అప్పుడే ఆయన చేశారు అది. సో సమాజం పట్ల ఆయనకు ఒక బాధ్యత అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరికీ తెలుస్తుంది. సోషల్ మీడియా రానప్పుడు ఆయన చాలా చేశారు. తుఫాన్లు వచ్చినప్పుడు మన యాక్టివిటీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వడం కానీ, హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాంటివి చాలా జరిగాయండి. అప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ కాదు కాబట్టి అన్నీ తెలియలేదు. ఇప్పుడు యాక్టివ్ కాబట్టి తెలుస్తుంది, అంతే తేడా. బట్ చిరంజీవి గారు సమాజానికి చేసేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఆయన టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు, పొలిటికల్గా పక్కన పెట్టేస్తే ఆయన టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు క్లీన్ ఇండియా అని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చారు.
సో స్వచ్ఛ భారత్ విస్తృతంగా జరుగుతుంది. బట్ ఆయన సంబంధించి ఆయన ఒక పిలుపు అయితే ఇచ్చారు. చాలా ఈ టూరిజం స్పాట్స్ అన్నీ చాలా మనవాళ్ళు చాలా చెత్త వేస్తున్నారు, అక్కడ వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఆయన అప్పుడే చెప్పారు. సో అలాంటిది ఆయనకు ఎప్పుడో ఉంది. ఆ సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఇంట్రెస్ట్ చిరంజీవి గారికి స్టార్టింగ్ నుంచి ఉందండి. అంటే ఇది చెప్పచ్చలేదో నాకు తెలియదు, కానీ ఆయనకు ఒకవేళ కనుక ఎవరికన్నా సహాయం కావాలి అని తెలిస్తే ఆయన అవుట్ ఆఫ్ ద వే కూడా చేస్తారు. ఆయన చిన్నప్పటి నుంచి ఉంది అలవాటు ఆయనకి. అన్నయ్య గురించి మాట్లాడుకుంటుంటే మనకి ఖచ్చితంగా తమ్ముడు గుర్తొస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఆయన కలిశానండి, 1-2 సార్లు కలిశాను ఆయన అప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు. సో ఈరోజు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు లేకపోతే జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఏవైతే నా విజన్ ఇది, నేను ఇది చేయాలని అనుకుంటున్నారో అది జనసేన పార్టీ పెట్టినప్పుడు కాదండి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఆయన ఒక వైట్ కలర్ బోర్డు ఉంది, ఆ బోర్డు మీద ఆయన మొత్తం ప్లాన్ రాసుకున్నారు ఎవరెవరికి ఏమేం చేయాలి అని చెప్పి. నేను ఆ రోజు చదివా, నాకు బాగా గుర్తుంది. ఎగ్జాక్ట్గా అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు అన్నదమ్ములు ముగ్గురు కూడా వాళ్ళకి ఎన్నో ఏళ్ళుగా ఏదైతే సమాజానికి కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏవైతే చేయాలి అని అనుకుంటున్నారో అవి ఇప్పుడు చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళకు ఒక ప్లాట్ఫాము, ఒక పర్ఫెక్ట్ లాంచ్ దొరికితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అది నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతాను. మనకి త్రిమూర్తులు అనగానే చిరంజీవి గారు, నాగబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు కదా. అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి మంత్రి అవుతారనే మనకి వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి, మంత్రి పదవి వస్తుంది ఆయనకి అని. మీ అభిప్రాయం ఏంటి? నాగబాబు గారు, కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు బాగా బుక్స్ చదువుతారు, సమాజాన్ని చదువుతారు. నాగబాబు గారు వోకల్గా ఉంటారు. ఈవెన్ సోషల్ మీడియా ఈరోజు ఇంత యాక్టివ్గా లేనప్పుడు కూడా ఆయన యూట్యూబ్లో అలాంటి వాటిలో చాలా వోకల్గా ఆయన ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో పార్టీలకు అతీతంగా ఆయన ఏదైతే అనుకున్నారో చెప్పేవారు. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఫ్యాన్స్కి కూడా చాలాసార్లు నాగబాబు గారు ఒక బ్రిడ్జ్. చాలామంది ఫ్యాన్స్ తోటి ఆయన కాంటాక్ట్లో ఉండేవారు. ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్గా అప్రోచబుల్ ఆయన. సో వాళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటూ వీలైనంత వరకు ఎంత చేయాలని చేస్తున్నారండి. మెగా వారసుడైన రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. రామ్ చరణ్ గారు అలాగే ఉపాసన గారు అపోలో ద్వారా కూడా చాలా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక సార్లు రక్తదానం చేసిన శంకర్ మహంతి గారి సతీమణికి కూడా ఆరోగ్యం బాలేకపోతే అపోలోలో చాలా కాస్ట్లీ వైద్యం ఫ్రీగా చేయించారు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు. ఇలా బయటకి కనిపించినవి ఇంకా ఎన్నో ఉన్నాయండి. వారిద్దరి గురించి మీ అభిప్రాయం? మహంతి గారు నాకు పరిచయం ఉందండి. మహంతి గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఒక ఫిలింలో ఆయన యాక్ట్ చేశారు. నేను ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో స్పెషల్ అవార్డు వచ్చింది, అందులో ఒక అవార్డు విన్నర్ షార్ట్ ఫిల్మ్లో ఆయన యాక్ట్ చేశారు. సో మహంతి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన చాలా స్పిరిచువల్ పర్సన్ అండ్ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను కలిసినప్పుడు మాట్లాడితే ఇలా చేశారు అని. సో ఐ థింక్ రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇద్దరు కూడా పర్ఫెక్ట్ కపుల్ అండి. వాళ్ళు దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఫర్ సర్వీస్, ఎస్పెషల్లీ సర్వీస్కి. అండ్ నాకు పర్సనల్గా కూడా చరణ్ అంటే చాలా ఇష్టం. ఒక ఆరా ఉంటుంది చరణ్లో, ఆరా ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఈ ఆయన పేరు, చరణ్ పేరు కూడా పర్ఫెక్ట్ ఉందండి, మెగా పవర్ స్టార్. చిరంజీవి గారిలో పవన్ కళ్యాణ్ గారిలో ఇద్దరిలో ఉన్న ద బెస్ట్ క్వాలిటీస్ అన్ని చరణ్ తీసుకొని ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే నేను యాజ్ ఐ టోల్డ్ యు, నేను ఫిలిం ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి చరణ్ గురించి చాలా మంచి విషయాలు వింటుంటా. నేను బయటికి ఓపెన్ అప్ అవ్వకపోయినా కూడా లోపల చాలా ఆనందపడుతుంటాను. ఎవరైనా చరణ్ గురించి పొగిడినా కానీ, చరణ్ ఇట్లంట, చరణ్ అట్లాంటి, చరణ్ అది చేశాడంట, చరణ్ ఇది చేశాడంట, ఆ యూనిట్ వాళ్ళందరూ చరణ్ని పొగుడుతున్నారు అనగానే ఎట్లయితే చిరంజీవి గారికి పుత్రోత్సాహం వస్తుందో, చిరంజీవి గారి పుత్రుడిగా మాకు కూడా పుత్రోత్సాహం ఉంటుంది అప్పుడు. అయితే చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అసలు టైమే సరిపోదు. అయితే ఈ ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకొని మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్లో? అదే అండి, నేను ఫిలిం ఫీల్డ్కి వచ్చింది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అలా నేను ఇప్పటిదాకా అయితే డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఆనెస్టీ టువర్డ్స్ వర్క్, ఎప్పుడైనా కానీ అన్నీ కరెక్ట్గా చిరంజీవి గారికి ఏవైతే క్వాలిటీస్ మెయిన్గా ఉంటాయో అవన్నీ నాలో ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో అది అలా నెక్స్ట్ ఇంకా డైరెక్షన్ చేసిన తర్వాత చిరంజీవి గారి లాగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎన్నేళ్ళు వీలైతే అన్నేళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా కళమ్మ తల్లితోటి ఉంటూ కళమ్మ తల్లికి లోబడి కరెక్ట్గా బెస్ట్ ఇవ్వాలి అనేది నా కోరిక. సో ఆయనలాగా అది చేస్తున్నా. కళ్యాణ్ గారి లాగా నాకు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఒపీనియన్స్. సో దానికి నిలబడతాను. అది కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చదు. సో అలా వాళ్ళిద్దరిలో ఉన్న క్వాలిటీస్ అయితే నాకు తెలుసు. అండ్ నేను ఒక మూవీ యాక్చువల్గా నాది చరణ్ లాంచ్ చేయాల్సింది, అది పోస్ట్ పోన్ అయింది. సో మేబీ ఫ్యూచర్లో చరణ్నే నన్ను
ప్రొడక్షన్లో చేస్తాడేమో నాకు తెలియదు. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరు సంపాదించుకున్నారు. ఆయన అజాత శత్రువు, పెద్దన్న, అసలు చరిత్రలోనే ఆయనది ఒక పేజీ, ఒక అధ్యాయం. ఆయన ముందు ఆయన తర్వాత అని అంటారు అంతే, ఏదైనా మనం అలాగే మాట్లాడుకోవాలి కూడా. కళామ తల్లి ముద్దు బిడ్డ ఆయన, తనంతట తాను స్వయం కృషితో ఆయన ఎదిగారు. అయితే చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనం కూడా ఆకాంక్షిద్దాము. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య, లవ్ యూ. థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.